నమస్తే, వెల్కమ్ టు నిఘా న్యూస్. 18 లక్షల రూపాయల సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 32 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు, పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు. పెందుర్తి నియోజకవర్గం సుజాతానగర్ క్యాంపు కార్యాలయంలో అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్ హాస్పిటల్లో మెరుగైన వైద్యం చేయించుకుని ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వర్తించని 32 మంది అనారోగ్య బాధితులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 18 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ చెక్కులను బాధితులకు అందజేసిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు, పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు అడిగిన వెంటనే సీఎం సహాయ నిధిని మంజూరు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఓకే సార్ ఓకే సార్ ఓకే ఓకే సార్ ఓకే 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 సార్ ఓకే సార్ ఓకే ఓకే సార్ ఓకే ఓకే సార్ బాలకృష్ణ నాగవేణి ఓకే సార్ ఓకే సార్ ఓకే చిన్న సైడ్ ఓకే సార్ ఓకే సార్ చెప్పింది రైట్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే ఓకే మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ప్రతి టైము నేను చెప్పే మాట, మాకు అత్యంత సంతృప్తినిచ్చిన కార్యక్రమం ఇది అని చెప్పి, ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న సీఎం రిలీఫ్ ఫండ్ ఉందో అది పెద్ద ఎత్తున మా ఏరియాలో లబ్ధిదారులని, ఎవరైతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుని వారి సొంత డబ్బు వాడారో వారికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇప్పిస్తా ఉన్నాం. మరి ఈరోజు 31 మంది లబ్ధిదారులు పరవాడ, పెందుర్తి, సబ్బవరం 3 ప్రాంతాల నుంచి కూడా 31 మంది లబ్ధిదారులు 18 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది. ప్రతి నెల 3-4 సార్లు మనం ఇలా ఇస్తా ఉన్నాం. అంటే ఈ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూనే ప్రతి పేదవాడు కూడా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వైద్యం చేయించుకుంటే వాళ్ళకు కూడా తగు సాయం చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వెళ్ళినా కూడా ఎక్కువను తర్వాత ఇంకా రేపు చూద్దామని అనకుండా వెళ్ళిన వెంటనే శాంక్షన్ ఇచ్చే మహత్తరమైన కార్యక్రమం ఇది. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ప్రజలు ఎంతో ఆనందంగా, ఒక భరోసా, అప్పు చేసి వైద్యం చేయించినా మాకు మా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మాకేం పర్లేదు అన్న ఒక భరోసాతో ముందుకెళ్తున్న పథకం ఇది. గౌరవ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ఆ నియోజకవర్గంలో మాకు చేస్తున్న ఈ సహాయానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా నేను మీడియా ద్వారా ప్రతిసారి పిలిపించినట్టుగానే చెప్తా ఉన్నాను, పేదవారు ఎవరన్నా సొంత డబ్బులతో ఆరోగ్యశ్రీ వర్తించకుండా సొంత డబ్బులతో వైద్యం చేయించుకున్న వాళ్ళు ఎవరున్నా
మా ఆఫీస్ మీకు ఎప్పుడు తలుపులు తెరిచామంటే వచ్చి లబ్ధిదారులు కావాలి అని ప్రభుత్వం చేస్తున్న ఈ సాయాన్ని మీరు పొందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ బృహత్తరమైన కార్యక్రమం ఇస్తున్నప్పుడల్లా కూడా ఒక ఆనందం, పేదవాడికి సాయం చేస్తున్నాం అన్న ఒక తృప్తినిచ్చే ఈ పథకం మనస్ఫూర్తిగా మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఇస్తున్న 18 లక్షలు అనేది 31 మంది లబ్ధిదారులు అనేది అందరూ కూడా లబ్ధిదారులు అందరూ కూడా వచ్చారు, అందరూ కూడా తీసుకున్నారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు.